వీరి పేరు రేవతి. వీరు ఒంగోలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 18 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మెచ్యూర్ కాలేదు. అలానే వేరే ఊరు పసుపు ముద్ర అనే ఊరిలో వెళ్ళి నిద్ర చేసి వస్తే మెచ్యూర్ అవుతారని చెప్పినప్పుడు అది కూడా చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, అలానే గర్భసంచి కూడా చిన్నదిగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని వారు చెప్పడం జరిగింది. వారు ప్రార్థనా శక్తి వాక్యం టీవీలో చూశారు. అనేక సాక్ష్యాలు చూసి వారు బలపడి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దైవజనంతో తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేసి అద్భుత రీతిగా 18 సంవత్సరాలు వారు ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మెచ్యూర్ అవ్వనప్పుడు ఇక్కడ తైలాభిషేకంకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను మెచ్యూర్ అయిందండి. అలానే తను పడిపోయినప్పుడు మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. తను ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడ తైలాభిషేకం నుంచి తీసుకెళ్ళిన నూనె రాసుకుంటూ ఉండగా దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు. అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎలా తగ్గిందని అడిగితే ఇక్కడ తైలాభిషేకంలో నూనె రాసుకున్నానంటే దేవుడు అద్భుతం చేశారని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. దేవుడు ఈ బిడ్డ జీవితంలో చేసిన ఈ అద్భుతమైన కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.